సరే నా వయసు అడిగావు నువ్వు, నా వయసు కూడా ఎందుకు అని నేను అంటాను, కానీ నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. మొన్న 19వ తారీఖుకి 54 వెళ్ళి 55 వచ్చి. ఓకే అమ్మా, ఇప్పుడు 55 ఇయర్స్ అంటే మీరు సగం జీవితాన్ని చూసేశారు. నేను మ్యారేజ్ చేసుకుంటాను ఎవరైనా ఉంటే. ఓకే అమ్మా, మీరు మ్యారేజ్ చేసుకుంటారు కానీ మిమ్మల్ని చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఉండాలి, వస్తున్నారు, వస్తున్నాడు, కానీ తాగుబోతుడు వస్తున్నారు. బరేలు రానికి ఇంకా కసి తీరలేదు. కసి తీరడానికి కాదు, మా కుటుంబం వదిలేసిందని ఇప్పుడే నేనే చెప్పాను. వదిలేసాను. నా ఓల్డ్ మాట్లాడద్దు వద్దంటే నేను నా తమ్ముడు చూస్తాను. మరి బయట అందరూ ఏమంటున్నారంటే మీరు వదిలేయడం కాదు, వాళ్ళే మిమ్మల్ని వదిలేసారు. వాళ్ళే వదిలేసారు. నా జీవితం, నా లైఫ్, నా ఇష్టం. సరే అమ్మా, ఈ మాటకు మాకు క్లారిటీ ఇవ్వండి. మీరు కట్టుకున్న మొగుడిని వదిలేసి రాకేష్ మాస్టర్ మీద మోజుతోని బరేల్ రాణిగా బరిదెగిచ్చి తిరుగుతున్నారు అంటున్నారు. ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నారు. అతను కూడా అతను పిల్లల్ని వదిలేసి తిరిగారట మీతో. నాయన వాడు మా ఆయన వేరే పెళ్లి చేసుకున్నారు. ఆయనకి 2 పిల్లలు. గుడం అర్థమైందా? ఏ గుడం? తాడిపల్లి గుడం. ఓకే, మీ ఆయన తిరిగాడు. తిరగడం ఏంటి, పెళ్లి చేసుకున్నారు. వేరే పెళ్లి చేసుకుని తిరిగాడు. మీరు రాకేష్ మాస్టర్ తో రావడం వల్లనే అతను వేరే పెళ్లి చేసుకున్నారు కదా. అప్పటికి అంత ఇంత పిల్లలు. రాకేష్ మాస్టర్ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి రాకేష్ మాస్టర్ కి ఎంతమంది పిల్లలు? ఎంతమంది వెళ్ళాలంటే ఇప్పుడు నీవే కేసు ఆడుతున్నారు. జాగ్రత్తగా పర్లేదండి, పర్లేదు. మా మాట ప్రకారం అయితే మీరు రాకేష్ మాస్టర్ 3వ పిల్లమని అంటున్నారు. మనిషి ఉన్నప్పుడు నన్ను ఏం అనలేదు అసలు పెళ్ళమని. ఆయన చచ్చిపోయాక అంటారు మొదలెట్టారు. ఓ 10 మంది మీద దెబ్బడానికి ఎందుకంటే లక్ష్మి గారు దేశం అంతా అంటున్నారు. ఊరుకోండి, మీకు ఎందుకు అంటే పొగలేందే ఇప్పుడు నిప్పు లేదే పొగ రాదు అంటారు. మరి పొగ ఎలా వచ్చింది? మీరెందుకు సైలెంట్ ఒప్పుకున్నారు? మరి 3 పిల్లలు నువ్వు అనేస్తుంటే నేను ఎంతమంది నిన్ను ఎవరు ముగించని. అవునండి, ఇప్పుడు ఎంతమంది అన్నారు మీతో? మా అంటే మా మీడియా మిత్రులు అని ఉంటారు, అంతకుమించి ఎవరు అని ఉంటారు. 1,00,000 మందిలో మీరు 1,00,000 సార్లు రీల్స్ చేసి పెట్టాల్సింది కదా. అందరూ ఇంటర్వ్యూలు అంటే 3 పిల్లలు అంటే నేను ఏం చేయను, మీకేమైంది అంటున్నారు. ఇప్పుడు మీ జీవనం ఎలా కొనసాగుతుంది? నాకు కొంచెం కష్టాల్లోనే ఉన్నాను. కాకపోతే యూట్యూబ్ కొట్టేసుకుంటున్నారు వేరే వాళ్ళు. మొన్న కూడా కొట్టేసుకుంటే మళ్ళీ రీసెంట్ గా వారం రోజుల క్రితం మళ్ళీ పెట్టాను. సంవత్సరం నుంచి నా బతుకంతే. ఇప్పుడు ₹1 రావట్లేదు. మీ డైలీ ఆదాయం ఎలా ఉంది? లేదు, నేను ఆర్టిస్ట్ ని 724 కార్డు నెంబరు షూట్కి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ మీరు ఏ షూట్ చేస్తారు? ఏ షూట్ అంటే సీరియల్, సినిమాలు. నా కార్డు నెంబర్ 724 ఆఫీస్ ఇంద్రానగర్. జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తున్నాను. ఆర్టిస్ట్ గాని పిలుస్తారు. ఒక రోజుకి మీకు ఎంత ఆదాయం? 800 నాకు. మీ పాటికి మీరు బతకగలుగుతున్నారా? బతకగలుగుతాను, దానికి ఏమి లోట్లేదు. మీరు ఒకరికి పెట్టాల్సింది లేదు, మీరు ఒకరి దగ్గర తినాల్సింది లేదు. మా పాప నన్ను ఆశించదు, మా పాపను నేను ఆశించను. మా పాపను కూడా కోటీశ్వరుడు చేసుకున్నాడు, వాళ్ళు బతుకు వాళ్ళది అంతే. నేను మా పాప ఏమంటుందంటే నువ్వు యూట్యూబ్ మానే మా ఇంటికి వచ్చి అంటది. నేను రాను అని నా బతుకుని బతుకుతుంది. అంటే మీ జీవితం జూనియర్ ఆర్టిస్ట్ గా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఎప్పుడు అంటే ఒక 7-8 ఏళ్ళు. 7-8 నెలలా? 7-8 కాదు, 13 ఇయర్స్. అది 13 సంవత్సరాలు. మీకా? లేకపోతే మీరు ఇండస్ట్రీకి వచ్చా? ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు. 13 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నారు. ఏ ఒక్కటి కూడా మీకు సాలిడ్ ఒక క్యారెక్టర్ పడలేదా? పడ్డండి. అయ్యో, క్యారెక్టర్లు కూడా చేస్తాను. 3,000 ఇస్తారు, 2,000 ఇస్తారు. శ్రీదత్త అన్నవాడు క్యారెక్టర్ ఇస్తాను, సంవత్సరం ఇస్తానని తాడు, ఉంగరాలు, చెవులి అన్ని దెబ్బేసాడు. మీ దగ్గర కేసేసాడు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర వాడి ఇల్లు. అలా వాడు దెబ్బేసాడు. ఇంకొకడు ఇబ్రహీం వాళ్ళ దగ్గర ఒక అసిస్టెంట్, మా పాప 10th క్లాస్ అవుతుందంటే ఆ వాడికి ₹1,00,000 ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా చాలా మంది ఆర్టిస్టులు రావాలనుకుంటారు. ఫిలిం ఇండస్ట్రీ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. కొత్తగా రావాల్సిన వాళ్ళకి మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటివి? జాగ్రత్తలు అంటే నాకు మళ్ళీ గుడ్డిగా